ఏపీ డిగ్రీ 2026కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఏ విధంగా పెట్టాలి, ఎటువంటి తప్పులు లేకుండా పెట్టాలి, పెట్టేప్పుడు ఎటువంటి చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు ఏంటి, దాని గురించి వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్లు ఎలా పెట్టాలి అనేది తెలుసుకునే ముందు దాంట్లో ఉండే టర్మ్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. అప్పుడే మనకి క్లియర్ కట్గా అర్థమైతే కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మెయిన్గా ఒక లెఫ్ట్ బాక్స్, ఒక రైట్ బాక్స్ అంటూ వాళ్ళు రెండు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ బాక్స్లో వాళ్ళు ఇచ్చిన కాలేజీలు అయితే ఉంటాయి. రైట్ బాక్స్లో మనం ఏ కాలేజీలు యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నామో అవైతే యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా మన లిస్ట్ అన్నీ ఉండేది రైట్ బాక్స్లోనే. లెఫ్ట్ బాక్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కాలేజీలు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి ముఖ్యంగా సపోజ్ మనం ఒక 3 ఆప్షన్లు పెట్టామనుకోండి. దీంట్లో మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా యాడ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. సపోజు ఈశ్వర్ కాలేజు, విజ్ఞాన్ స్లార కాలేజు, చలపతి కాలేజు, ఈ 3 కాలేజీలు వెబ్ ఆప్షన్లు పెట్టామనుకోండి. నాకు ఈశ్వర్ కాలేజు వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ దగ్గర ఒక ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఆ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయితే కావడం జరుగుతుంది ఈ ఆప్షను. తర్వాత ఇప్పుడు ఈశ్వర్ కాలేజు ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి మార్చాలి అని అనుకుంటే కనుక ఇక్కడ డౌన్ ఆప్షన్ అయితే ఉంది కదా, డౌన్ యారో, అది ప్రెస్ చేస్తే కిందకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ విజ్ఞాన్ స్లార్ కాలేజ్ పైకి అయితే రావడం జరుగుతుంది. ఇలాగా మన ప్రిఫరెన్స్ కూడా అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవే మెయిన్ కంట్రోల్స్. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే దీమే ప్రెస్ చేస్తే డిలీట్ అయితే కావడం జరుగుతుంది. లేదు కిందది పైది కింద మార్చాలనుకుంటే కూడా మారడం జరుగుతుంది. అప్ మే ప్రెస్ చేస్తే కింద ఆప్షన్ పైకి అయితే వెళ్తుంది, డౌన్ మే ప్రెస్ చేస్తే పైన ఆప్షన్ కిందకి అయితే వెళ్తుందన్నమాట. ఇలా అయితే మార్చుకోవచ్చు. మెయిన్గా మన వెబ్ ఆప్షన్ పెట్టాలంటే క్యాప్ వెబ్సైట్లో ఒకసారి లాగిన్ అవ్వండి. యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మాట్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనం ముఖ్యంగా డిస్టిక్ వైజ్ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక డిస్టిక్లోని కాలేజ్ కావాలంటే పలానా డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత కాలేజ్ టైప్ అంటే ప్రైవేటా, ఈ విధంగా అయితే ఉంటాయి కదా, సెల్ఫ్ ఫైనాన్సా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ, తర్వాత ప్రోగ్రామ్ సబ్జెక్ట్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన గెట్ కాలేజ్ మీద ప్రెస్ చేస్తే కనుక మనకి దానికి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసిన తగ్గట్టు ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇందాక చెప్పాను కదా, లెఫ్ట్ బాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కాలేజీలు, రైట్ మనం యాడ్ చేసుకున్న కాలేజీలు. మెయిన్గా మీకు ఇది నచ్చితే కనుక ఇక్కడ ఈ యారో ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న కాలేజీ ఇక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట మన ప్రయారిటీ లిస్ట్లో. మెయిన్గా ఒక దగ్గర రాసుకోండి, కాలేజ్ కోడ్ చూసుకోండి, ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళండి. ఒక పేపర్ వర్క్ అయితే రాసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి అన్నమాట. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఒక లిమిట్ అంటూ లేదన్నమాట. ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు, ల్యాప్టాప్లో అయితే అప్లై చేసుకోండి. మెయిన్గా డిలీట్, అప్ అండ్ డౌన్ ఈ విధంగా అయితే చేంజ్ అయితే చేసుకుంటూ అయితే ఉండొచ్చు. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత మనకి ముఖ్యంగా మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, అదే ఇక్కడైతే చెప్తున్నారు క్లియర్గా. మనకి ఇక్కడ ఈశ్వర్ కాలేజు డౌన్ పెట్టాలనుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే సెకండ్కి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు విజ్ఞాన్ స్లార్ పైకి అయితే వెళ్తుందన్నమాట. ఇలాగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. అండ్ మెయిన్గా కిందకు వచ్చిన తర్వాత మర్చిపోయిన మీకు చెప్పడం, ఎవరైతే వెబ్ ఆప్షన్ పెడుతున్నారో సేవ్ అయితే చేసుకోండి. మనకి డేట్స్ ఒక సర్టెన్ డేట్ నుంచి ఒక డేట్ వరకు ఇస్తారు. ఆ డేట్ లోపు మనం ఎన్నిసార్లు అయినా ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలనుకుంటే సేవ్ అయితే చేసుకోండి. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ అయితే మనం మార్చుకోలేము. అందుకే చెప్తాను, సేవ్ అయితే చేసుకోండి అన్నమాట. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే ఉంటుంది అన్నమాట. దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయితే కావడం జరుగుతుంది. యూ హ్యావ్ సెలెక్టెడ్ 3 కాలేజెస్, సబ్మిట్ అంటే సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. ఓకే అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూస్తారు కదా, టెంపరీ అంటే ఉట్టిగా సేవ్ అయితే కావడం జరిగింది. మీరు ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్ డేట్ ఉన్న రోజు లాగిన్ అయ్యి మార్చుకుంటే ఉండొచ్చు అన్నమాట. ఎన్నిసార్లు మార్చుకున్నారో అప్పుడు కూడా సేవ్ అయితే చేసుకోండి. కిందకు వచ్చిన తర్వాత ప్రింట్అవుట్ కూడా తీసుకోండి అన్నమాట. ఫ్రీ అయితే చేసుకోవద్దు, సేవ్ అయితే చేసుకోండి. సింపుల్ పద్ధతిగా మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ఏ ఆప్షన్ పెట్టుకుందాం, డిస్టిక్ వారీగా, కాలేజ్ వారీగా అన్నీ సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజ్ మీద ప్రెస్ చేసిన తర్వాత 2 బాక్స్లు అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్లో వాళ్ళు ఇచ్చే కాలేజీలు, రైట్లో మన లిస్ట్ అన్నమాట. రైట్లో మనకు నచ్చిన యాడ్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. లాస్ట్న సేవ్ అయితే చేసుకోండి, దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఈ విధంగా సింపుల్గా వెబ్ ఆప్షన్ పెట్టుకునే ప్రాసెస్ అంటూ ఇదే.
ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ లో మెయిన్ గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్ తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్ గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీ ఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్ గా బిఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్ లో కన్వీనర్ సీట్స్ తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్ గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్ గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.